Hello everyone, welcome back to my channel. This is me Krishna AM. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లెర్నర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తెలుగు స్టూడెంట్స్కి ఏ పుస్తకాలు ఏ బుక్స్ కొంటే మనం ఇంగ్లీష్ని ఈజీగా క్లియర్గా నేర్చుకోవచ్చు అనేటువంటిదే ఈ వీడియో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ది రేమండ్ మర్ఫీస్ ఇంగ్లీష్ గ్రామర్. సో మర్ఫీస్ ఇంగ్లీష్ గ్రామర్, దీన్ని ఈ రైటర్ వచ్చేసి రేమండ్ మర్ఫీ అనమాట. ఇది థర్డ్ ఎడిషను. నేను కొన్నప్పుడు ఇది థర్డ్ ఎడిషను. దిస్ ఈజ్ రేమండ్ మర్ఫీస్ ఇంగ్లీష్ గ్రామర్. మర్ఫీస్ ఇంగ్లీష్ గ్రామర్, రైటర్ ఈజ్ రేమండ్ మర్ఫీ. ఇది థర్డ్ ఎడిషన్ అనమాట. దీనికి సిడి కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ సిడి. సో ఇది ఎందుకు ఈ బుక్ ఎందుకంటే గ్రామర్కి, మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి ఈ బుక్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ వరకు వీళ్ళు చెబుతున్నారు బాగా ఉపయోగపడుతుందని. అండ్ దిస్ ఈజ్ ఏ సౌత్ ఏషియన్ ఎడిషన్. అంటే మన శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి వేలో దీన్ని తెచ్చారు వాళ్ళు. సో దీనికి సిడి కూడా ఉంటుంది కాబట్టి మీరు సిడి కూడా ప్లే చేసుకోవచ్చు. ప్రతి ఎక్సర్సైజ్కి బుక్ చివరిలో లాస్ట్లో కీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా బాగుంటుంది. అంటే మనకి ఈ ప్రింటింగ్ లోపల వచ్చేసిన ఈ పిక్చర్స్, ఇలస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం అప్డేటెడ్గా ఈ ఫార్మాట్ బాగుంది. బుక్ ఫార్మాట్ అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని మనం కొని చదువుకుండడానికి చాలా మంచి బుక్ అని నేను సపోర్ట్ చేయగలను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫర్ గ్రామర్కి డీజీపీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోర్స్, డీజీపీ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ అనమాట, ఫ్రమ్ న్యూఢిల్లీ. గ్రామర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి డీజీపీ కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఒక బెస్ట్ బుక్ అనమాట. ఇది డీజీపీ అంటే దిల్షన్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్, ఫ్రమ్ న్యూఢిల్లీ. ఈ బుక్ మనకి మన ఆంధ్రాలో అవైలబుల్ కాకపోవచ్చు. నేను దీన్ని పోస్ట్ ద్వారా తెప్పించాను. బై పోస్ట్ కాస్ట్ 150 రూపీస్ బుక్ కాస్ట్. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా మనం పే చేయాలి, ఎంఓ చేయాలి. సో దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనేటువంటి మ్యాగజైన్లో యాడ్ ఇచ్చుంటారు వీళ్ళు, డీజీపీ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వాళ్ళు యాడ్ ఉంటుంది. సో ఆ యాడ్ చూసి నేను తెప్పించాను అనమాట. దీంతోపాటు ఒక హ్యాండ్ బుక్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ హ్యాండ్ బుక్లో మనకి టెర్రరిజం, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఎస్ఏస్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఒక ఎస్ఏ కావాలి పావర్టీ మీద, ఆ బుక్లో ఉంటుంది, ఆ హ్యాండ్ బుక్లో. సో దట్ ఈజ్ ఫ్రీ బుక్. ఇప్పుడు ఈ డీజీపీ కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి బుక్ ఇది. ఆల్ గ్రామర్ టాపిక్స్ అండ్ వొకాబులరీ, యాంటోనిమ్స్, సినోనియమ్స్, one word substitutions, phrasal verbs, idioms, and spelling pitfalls. What is spelling pitfalls? I don't know actually. After bought this book, what is spelling pitfall? I can understand clearly. So when I look at spelling, దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఎర్రర్స్ కరెక్షన్ కావచ్చు, జంబ్లింగ్ ఆఫ్ ఆర్డర్ సెంటెన్సెస్, ఇవన్నీ ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామర్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరో బుక్ ఉంది మన దగ్గర. ఇదే ఏబిసి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్. డచ్పల్లి వెంకట్ గారు దీని యొక్క ఆథర్ అనమాట. ఈయన పిహెచ్డి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినర్స్కి బ్యాంక్ పోస్ట్స్, క్లర్క్ పోస్ట్స్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎల్ఐసి, సిఐసి, ఎస్ఎస్సి, బిఎస్ఎన్ఎల్, సిఎస్సిఐటి, ఎన్డిఏ, సిబిఐ, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది యూజ్ఫుల్ అని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 300 దాకా ఉంది. సో నేను దీన్ని హైదరాబాద్ కోటి సెంటర్లో అయితే కొన్నాను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. సో ఇది ఇప్పుడు మనం డీజీపీ అనేటువంటిది అది గ్రామర్ బుక్కే, అది కాంపిటేటివ్ ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసినటువంటి బుక్. దిస్ ఈజ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామినర్స్. సో విచ్ ఈజ్ ద బెస్ట్ బుక్? ఐ సపోర్ట్ డీజీపీ కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, అంటే దిస్ book ABC Objective English is also okay, but
దిస్ ఈజ్ సమ్ లో లెవెల్ స్టూడెంట్స్, ఫర్ సమ్ లో లెవెల్ స్టూడెంట్స్, ఐఏఎస్ యాస్పిరెంట్స్, సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అనే వాళ్ళకు మాత్రం డీజీపీ అనేటువంటిది బెస్ట్ బుక్. ఇది కొంచెం లో లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేశారు ఈయన. వొకాబులరీ అంతా ఉంది. సో ఇది ఒక మంచి గ్రామర్ బుక్ అనమాట. అంటే గ్రామర్కి నేను చెప్పిన ఇప్పుడు 3 చెప్పాను. ఒకటి డీజీపీ, 2 మర్ఫీస్ స్టాండర్డ్ ఇంగ్లీష్, మర్ఫీస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఏబిసి ఆబ్జెక్టివ్. సో ఈ 3 బుక్స్లో ఫ్రమ్ ఆల్ దీస్ 3 బుక్స్, మర్ఫీస్ grammar book is just a type of spoken English. This is not for competitive examination. Murphy's English grammar. Okay. Next friends, high school level grammar నేర్చుకునే స్టూడెంట్స్ కి మనకి తెలిసిందే రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇది హై స్కూల్ లెర్నర్స్ అనమాట. దీంట్లో బేసిక్స్ స్టాండర్డ్ గ్రామర్ మొత్తం ఉంటుంది. టెన్సెస్, అదేవిధంగా మోడల్ వర్బ్స్ అంటే ఏంటి, వెబ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, వెర్బ్, ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, ఇవన్నీ కూడా. సో ఈ రెన్ అండ్ మార్టిన్లో మనకి ఎక్స్ట్రాగా వచ్చేదంటూ ఏముండదు. ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా లెటర్ రైటింగ్ ఉంటుంది. సో రెన్ అండ్ మార్టిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రామర్ బుక్, చాలా హై స్కూల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి. అండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. రెన్ అండ్ మార్టిన్లో స్ట్రక్చర్స్ ఇచ్చింటాడు. ఒక్కో స్ట్రక్చర్ని మనం ఏ విధంగా ఉపయోగించాలనే దానికి. సో ఈ ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్ అనేటువంటివి మనకి రెన్ అండ్ మార్టిన్లో మాత్రమే కనిపిస్తాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ రెన్ అండ్ మార్టిన్ అనేటువంటి దానికి కీ ఉంటుంది. దీనికి వచ్చేటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఎక్సర్సైజ్కి ఒక కీ బుక్ ఉంటుంది, అది సెపరేట్గా ఉంటుంది. సో మీరు కీ బుక్ సెపరేట్గా కొనుక్కోవాలి, 100 రూపీస్ పే చేయాలి. ఇది 150 రూపీస్ మెయిన్ బుక్. సో this is for learners of basic grammar, fundamental grammar rules, standard grammar. Okay. Now spoken English ki what is the best book అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మనకి ఫాంటిక్స్ గురించి ఐడియా ఉండదు. అంటే మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఫామ్ ఆఫ్ ఇంగ్లీష్లో ఏ వర్డ్ని ఎలా పలకాలి, అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది, బ్రిటన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలని ఉత్సాహం, కోరిక ఉంటుంది అలా మాట్లాడాలని. సో అలా మాట్లాడాలి అంటే మనకి ఫాంటిక్స్ తెలిసి ఉండాలి. సో ఫాంటిక్స్తో మీకు కొన్ని డైలాగ్స్ ఇచ్చినటువంటి బుక్ ఇది. స్పోకెన్ ఇంగ్లీష్, ఏ సెల్ఫ్ లెర్నింగ్ గైడ్ టు కన్వర్జేషన్ ప్రాక్టీస్. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ సిఫెల్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఒక బుక్ అనమాట. దీనికి సిడి కూడా ఉంటుంది. సో ప్రతి సందర్భానికి తగినట్టు మనకి ఒక డైలాగ్స్ ఇస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది సందర్భానికి తగినట్టు డైలాగు, దానికి డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద డిఫికల్ట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఫాంటిక్ ఫామ్లో ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చింటారు. సో ఇది చాలా యూస్ఫుల్ బుక్ అనమాట. ఎవరైతే లెర్నర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కాంటెక్స్ట్, మనం ఏ కాంటెక్స్ట్లో ఎలా మాట్లాడాలి అనే దానికి డైలాగ్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ డైలాగ్ సంబంధించి డిఫికల్ట్ వర్డ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్, ఈ 2 కూడా ఉంటాయన్నమాట. సో ఇది చాలా మంచి బుక్ అని నేను చెప్పగలను. స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా మంచి బుక్. దీని కాస్ట్ వచ్చేసి తక్కువగానే ఉంది, 100 రూపీస్ అలా ఉంటుంది. సో ఇది మీరు తెప్పించుకొని చదివితే చాలా ఉపయోగం. అంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి తెలుగు లెర్నర్స్కి ఎవరైతే ఉన్నారో, అంటే బేసిక్స్ కూడా తెలియనటువంటి వాళ్ళు, హెల్పింగ్ వర్క్స్ అంటే ఏంటి, మోడల్ వర్క్స్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి తెలియని వాళ్ళకి, తెలుగు లెర్నర్స్కి ఇది కాదు. అలాంటి వాళ్ళు దయానంద ఆలమూరి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ఒకటి ఉంది, అది తెచ్చుకోండి. అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూర్య స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, రేపిడెక్స్ మనందరికీ తెలిసిందే. రేపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని బుక్స్ మనం మనీ ఆర్డర్ పే చేస్తే పంపిస్తారు, అంటే తెలుగు లెర్నర్స్. అలా కాకుండా కొంచెం ఇంగ్లీష్ కొంచెం బాగా తెలుసు, కొంచెం మనకు ఇంగ్లీష్ వచ్చు అనుకునే కొంచెం హై లెవెల్ స్టూడెంట్స్కి అనమాట ఇది. సో ఈ బుక్ని నేను కొంచెం హై లెవెల్ స్టూడెంట్స్కి అయితే ప్రిఫర్ చేస్తాను. విజేత కాంపిటీషన్ నుంచి మనకి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉందన్నమాట. సో విజేత కాంపిటీషన్ నుంచి మనకు ఉన్నటువంటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ ఇది. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, దీని పేరు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. 99 రూపీస్ ప్రైస్ ఉంది. సో ఈ 99 రూపీస్ ప్రైస్లో మనకి ఇది అవైలబిలిటీ ఉందన్నమాట.
ఇది ఏంటంటే ఇది కూడా డైలాగ్స్ ఇస్తారు, దానికి తెలుగు మీనింగ్ ఇస్తారు ప్రతి డైలాగ్కి. సో నంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి చాలా వరకు, 360 ఎక్సర్సైజెస్ వరకు ఉన్నాయి. సో ఇదన్నమాట దీని యొక్క ప్రత్యేకత. అండ్ దీంట్లో మనకి ఉండేటువంటి మరో ఫెసిలిటీ ఏంటంటే కొన్ని వర్డ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్డ్స్కి మీనింగ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ ఎక్సర్సైజ్ ఫామ్లో ఇచ్చున్నారు. అంటే ఒక వర్డ్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించాలనే దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. ఒక 20-30 ఎగ్జాంపుల్స్, అట్లా 30-40 ఎగ్జాంపుల్స్. సో ఇది ఒక మంచి బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని దీని పేరు అనమాట. దీని టైటిల్ అయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు విజేత కాంపిటీషన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ నెంబర్ 1. సో ఇది ఒక మంచి బుక్ అని నేను సపోర్ట్ చేయగలను ఈ బుక్ని. ఫ్రెండ్స్, మీకు ఫోనెటిక్స్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. ఇది తెలుగు లెర్నర్స్ కాదండి, తెలుగు ఇంగ్లీష్ లెర్నర్స్ కాదు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లెర్నర్స్కి ఫోనెటిక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు. సో ఫోనెటిక్స్ అంటే మనకు జనరల్గా కొన్ని వొవెల్స్, కొన్ని కాన్సనెంట్స్, వాటి సౌండ్స్ అవి అంతవరకు తెలుసు. కానీ వొవెల్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటోనేషన్ అంటే ఏంటి, సెంటెన్స్ స్ట్రెస్ అంటే ఏంటి, రిథమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ బుక్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇది నేను తిరుపతి యూనివర్సిటీ రోడ్లో కొన్నాను ఒక బుక్ స్టాల్లో. సో దీని కాస్ట్ వచ్చేసి తక్కువగానే ఉంటుంది, 150 రూపాయలు అట్లా ఉందన్నమాట. సో ఫోనెటిక్స్కి మనకి ఇది మంచి బుక్ అని నేను సపోర్ట్ చేయగలను. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. దీని ఆథర్ వచ్చేసి టి బాలసుబ్రహ్మణ్యన్, దీని రైటర్ వచ్చేసి టి బాలసుబ్రహ్మణ్యన్ అనమాట. దీనికి ఇది ఒక రీసెర్చ్ వే ఆఫ్ టైప్ అనమాట. అంటే పిహెచ్డి చేసే వాళ్ళకి, పీజీ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి బుక్ అని నేను చెప్పగలను. చూడండి, దీంట్లో మొత్తం డయాగ్రామ్స్ మొత్తం ఇచ్చింటారనమాట. ఇది చాలా మంచి బుక్. సో ఫోనెటిక్స్ సంబంధించి ఒక మంచి బుక్ ఇది. ఫోనెటిక్స్కి అంటే వొవెల్ సౌండ్స్ని ఎలా పలకాలి, కాన్సనెంట్ సౌండ్స్ని ఎలా పలకాలి మొత్తం ఇచ్చింటారనమాట. చూడండి ఎన్ని డయాగ్రామ్స్, మొత్తం డయాగ్రామ్స్ ఇచ్చున్నారు ఇక్కడ మనకి. అన్ని డయాగ్రామ్స్, వొవెల్ సౌండ్స్, వొవెల్ ఏరియా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది ఒక చాలా మంచి బుక్ అండి ఇది మాత్రం. దీనికి ఒక సెంట్రల్ పేజ్ కూడా ఉంటుంది. ఒక సెంటర్ పేజీ, ఒక పెద్ద పేజీ ఇచ్చింటారు, సెంటర్ పేజ్ ఆఫ్ దిస్ బుక్. దీని యొక్క మరో ఫెసిలిటీ ఏంటంటే దీని ఎండింగ్లో, లాస్ట్లో ఒక డైలాగ్ ఇచ్చి దానికి కంప్లీట్ ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇచ్చింటారు అనమాట. ఒక సైడ్ డైలాగ్ ఉంటుంది, ఒక సైడ్ ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ కంప్లీట్గా. సో ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంగ్లీష్ బ్లూస్. ఈ బుక్ పేరు టైటిల్ వచ్చేసి ఇంగ్లీష్ బుక్ అనమాట. సో వాట్ కెన్ ఇంగ్లీష్ బ్లూస్ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఇంగ్లీష్ బ్లూస్ డూ ఫర్ యూ. నీకు ఇది ఏం ఇస్తుందంటే అప్డేట్ యువర్ వొకాబులరీ, గెట్ ద హ్యాంగ్ ఆఫ్ స్లాంగ్, సే సారీ లైక్ యూ మీన్ ఇట్, సే థ్యాంక్స్ గ్రేషియస్లీ, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఏ గైడ్ బుక్ ఫర్ ద లవర్స్ అండ్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఏ గైడ్ బుక్ ఫర్ ద లవర్స్ అండ్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. డాక్టర్ బి రేయన్, దీని ఆథర్ వచ్చేసి డాక్టర్ సి రేయన్. సో ఆథర్, ఇది చెన్నై బేస్డ్ పబ్లికేషన్. డాక్టర్ సి రేయన్, ద ఆథర్ ఆఫ్ ద బుక్ డాక్టర్ ఆల్బర్ట్ పి రేయన్. సో దీంట్లో మనకి ఇది ఒక అప్డేటెడ్ ఫార్మాట్లో ఈ బుక్ ఉంటుందన్నమాట. మొత్తం ఇది చూడండి ఇట్లా ఉంటుంది, లోపల జోక్స్ ఉంటాయి, ప్రతి పేజీలో ఒక జోకు, ఆ జోక్ మళ్ళీ ఒక ఇంగ్లీష్ మీనింగ్ ఉండేటట్టుగా ఇచ్చారనమాట. అది జోకే కానీ మళ్ళీ దానికి ఒక మీనింగ్ ఏదో ఒకటి ఇచ్చింటారు, ఒక క్లిప్ మాదిరిగా. సో ఇది చాలా యూస్ఫుల్ బుక్ అనమాట. మీరు ఒక లేజర్ టైంలో ఫ్రీగా ప్రశాంతంగా చదువుకునేదానికి ఇది ఒక మంచి బుక్ అనమాట. సో ఇది ఇంగ్లీష్ బ్లూ. ఓకే, ఇది ఫటాఫట్ వొకాబులరీ, పుట్టగుంట సురేష్ కుమార్ గారు. చూడండి దీని పేరు వచ్చేసి వెర్బ్స్ అండి, వెర్బ్స్. ఇది 70 రూపీస్ ఉంటుంది. దీంట్లో దగ్గర 2500 వర్బ్స్ ఉన్నాయి. డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ మ్యాగజైన్స్లో మనం డైలీ చూసేటువంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని ఒక క్లస్టర్గా తీసుకొచ్చారు ఈ బుక్లో. అదేవిధంగా ఒక 500 నౌన్స్, 500 యాడ్జెక్టివ్స్ అండ్ కంజంక్షన్స్, యాడ్వర్బ్స్ ఒక 700 యాడ్వర్బ్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఇది ఒక మంచి బుక్, వొకాబులరీకి సంబంధించి చాలా మంచి బెస్ట్ బుక్ అనమాట. వొకాబులరీకి సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి. సో దీన్ని ఇంగ్లీష్ ఉచ్చారణ గైడ్ అనేది ఒకటి బ్యాక్ సైడ్ ఇచ్చింటారనమాట. ప్రొనౌన్సియేషన్కి ఇంగ్లీష్ ఉచ్చారణ గైడ్ అని ఒక గైడ్ కూడా ఇచ్చినారు, ఫాంటిక్ సింబల్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఒక మంచి బుక్. డియర్ ఫ్రెండ్స్, నవేడేస్ మనకి ఆన్లైన్లో ఎవ్రీ గ్రామర్ పాయింట్ కానీ, గ్రామర్ టాపిక్ కానీ, లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియస్ వెబ్సైట్స్ ఆర్ దేర్. సో ఈ వెబ్సైట్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ ఉండే వాళ్ళకి బుక్స్ కొనాల్సిన అవసరమే లేదని కొంతమంది చెప్పొచ్చు. కానీ బుక్ అనేది మనకి మంచి ఫ్రెండ్ పక్కన ఉన్నట్టు అనమాట. మన ఫ్రెండ్ అనేవాడు మన పక్కన ఎప్పుడంటే అప్పుడు కూర్చోలేడు, కానీ ఒక బుక్ కూర్చుంటుంది, ఫ్రెండ్ కూర్చుంటాడు. కానీ ఇంటర్నెట్ ముందు మనం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చోలేము. మనం బుక్ చేతిలో పట్టుకొని పార్క్లో కావచ్చు, లైబ్రరీలో కావచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు ప్రశాంతంగా. సో బుక్ అనేటువంటిది ఆ ఫెసిలిటీ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు కంప్యూటర్ ముందు నేర్చుకోవడం కన్నా కూడా. సో నేను ఇప్పుడు ఈ కంప్యూటర్స్ కొనలేని వాళ్ళకి, ఇంటర్నెట్ కొనలేని వాళ్ళకి ఈ బుక్స్ కొనమని నేను సలహా ఇవ్వగలను. అంతకుమించి నేనేం చెప్పలేను మిత్రులారా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉండేవి చాలా వరకు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మాత్రం ఈజీగానే ఉంటాయి, కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ బుక్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బెటర్గా ఉంటాయి. కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగు టు ఇంగ్లీష్ ఉండే బుక్స్ కొనుక్కుంటే బేసిక్స్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. ద ఆక్స్ఫర్డ్ బుక్ ఫర్ రైటింగ్ అండ్ స్పీకింగ్. ఈ బుక్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుందండి. ఈ బుక్ వచ్చేసి వాట్ ఈజ్ ఫ్యాక్స్, వాట్ ఈజ్ ఇంటర్నెట్, వాట్ ఈజ్ ఈమెయిల్, వాట్ ఆర్ ఇంటర్వ్యూ స్కిల్స్, కాన్ఫరెన్స్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా గ్రామర్ టాపిక్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది బ్రీఫ్గా. ఇప్పుడు మీరు చూస్తున్నది శంకర్ నారాయణ గారి తెలుగు ఇంగ్లీష్ నిఘంటు అండి. తెలుగు పదానికి ఇంగ్లీష్ వర్డ్ అనమాట. మనం జనరల్గా ఇంగ్లీష్ డిక్షనరీస్లో ఇంగ్లీష్ పదానికి తెలుగు మీనింగ్ వెతుకుంటాం, కానీ మనకు తెలుగు వర్డ్ ఉంది కానీ ఇంగ్లీష్ మీనింగ్ తెలియదు. అలాంటప్పుడు ఈ డిక్షనరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది స్మాల్ వెర్షన్ అనమాట. దీంట్లోనే తెలుగు ఇంగ్లీష్ నిఘంటు బిగ్ వెర్షన్ ఒకటి ఉంది, 1200 పేజెస్ అట్లా. ఇది 300 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో వ్యవహారిక భాష కాకుండా గ్రాంధిక భాష తెలుగు భాష, మన మాతృభాష తెలుగు భాష, నిజమైన భాష ఏదైతే ఉందో ఆ భాషలో ఉండే పదాలు. సో ఇది ఒక మంచి పుస్తకం ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళని నేను చెప్పగలను. This book is most common mistakes. Generally we do some mistakes. The learners of English do mistakes. So we commit serious mistakes while using words అండ్ సౌండ్స్. అంటే మనకి సేమ్ సౌండ్ ఉండే వర్డ్స్ ఉంటాయి, సేమ్ స్పెల్లింగ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉండే వర్డ్స్ ఉంటాయి. ఇదంతా వొకాబులరీకి వాటి యూసేజ్కి సంబంధించినటువంటి ఒక. ఇప్పుడు మీరు చూస్తున్న బుక్ వర్గీకృత పదజాలం, క్లాసిఫైడ్ వొకాబులరీ. అంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించి పదాలన్నీ క్లస్టర్ చేసి ఇచ్చింటారనమాట. నెక్స్ట్ ఈ బుక్ వచ్చేసి హౌ టు రైట్ అండ్ స్పీక్ బెటర్. సో ఇది ఒక మంచి బుక్ అండి. అన్ని టాపిక్స్, ఆల్ టాపిక్స్, గ్రామర్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్టాండర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓల్డ్ ఇంగ్లీషు, న్యూ ఇంగ్లీషు, ఫ్యాక్స్ రైటింగు, లెటర్ రైటింగు, ఈమెయిల్ రైటింగు, ఇవన్నీ కూడా
బిజినెస్ లెటర్స్, ఫ్రెండ్లీ లెటర్స్, ఫ్యామిలీ లెటర్స్, ఇలా లెటర్ రైటింగ్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఒకే బుక్లో తీసుకొచ్చినటువంటి బుక్గా దీన్ని చెప్పొచ్చు. సో అది నెక్స్ట్ ఈ బుక్ వచ్చేసి ఆన్లైన్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆన్లైన్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రకరకాల వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి, కానీ మనకు తెలియదు ఆ వెబ్సైట్స్ ఏంటి అనేటువంటిదే ఈ బుక్. నెక్స్ట్ వాట్ ఈజ్ రెజ్యూమే, వాట్ ఈజ్ సివి, కరికులం విటే, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమే అండ్ సివి, ఈ టాపిక్స్ నేర్చుకోవడానికి ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో దిస్ ఈజ్ ఏ బుక్ ఫర్ లెర్నింగ్ ఆన్లైన్ ఇంగ్లీష్. ఓకే, ఇది తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుందండి. ప్రొవర్బ్స్, సామెతలని మనం ఇంగ్లీష్లో ఏ సామెతలు ఉన్నాయి, తెలుగు సామెతలు అండి ఇవన్నీ కూడా. సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసి తక్కువే ఉంటుంది, 50 అట్లా ఉంటుంది. సో ఇది మంచి బుక్ అన్నమాట, ఐడియమ్స్ అండ్ ప్రొవర్బ్స్. దిస్ బుక్ ఈజ్ ఫర్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్, అంటే మనం వర్డ్స్ని కరెక్ట్గా ఉపయోగించడం ఎలా అనేదానికి. నెక్స్ట్ చదువు ఏకాగ్రత, యండమూరి వీరేంద్రనాథ్ గారి ఒక పాపులర్ రచన అన్నమాట ఇది. హౌ టు స్టడీ, వై టు స్టడీ, వెన్స్ టు స్టడీ. చిన్నపిల్లలకి ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ టైంలో పిల్లలు నిద్ర లేస్తే చదివితే వాళ్ళ మెదడు చురుగ్గా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటుంది. స్టూడెంట్స్ కంపల్సరీ ఉంచుకోవాల్సిన, కొనిపెట్టుకోవాల్సిన బుక్. నెక్స్ట్ యండమూరి వీరేంద్రనాథ్ గారిదే మరో ప్రచురణ, దిస్ ఈజ్ ఏ పాపులర్ మనోవికాస, అంటే మానసిక వికాసానికి సంబంధించినటువంటి బుక్ అనమాట. విజయానికి 5 మెట్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, వ్యక్తిత్వ వికాస బుక్ అనమాట, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన బుక్. ఈ బుక్ ప్రతి గృహిణి, స్టూడెంట్, ఎంప్లాయరు, రాజకీయ నాయకుడు, బిజినెస్ మ్యాన్ అందరూ కొని చదువుకోవాల్సినటువంటి బుక్ అనమాట. సో ఈ కాస్ట్ వచ్చేసి 150 అట్లా ఉంటుంది. సో ఇది ఒక మంచి బుక్, తెలుగు మీడియం, తెలుగు టు తెలుగు ఉంటుంది. సో ఫ్రెండ్స్, వాట్ ఐ సజెస్ట్ యూ ఆల్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది గ్రాడ్యువల్ ప్రాసెస్, నాట్ ఏ సడన్ ప్రాసెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనమిక్. ప్రతిరోజు కొత్త పదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో దట్ ఈస్